డాక్టర్ గారు మీరు ఇంతకుముందు చెప్పారు ఐవీఎఫ్ అని చెప్పేసి ఐయుఐ కాకుండా లేటెస్ట్ అడ్వాన్స్డ్ అంటారా? ఐవీఎఫ్ గురించి ఒకసారి చెప్పండి. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. సో న్యాచురల్గా మన బాడీలో ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలవడం అనేది ట్యూబ్స్ ఫాలోపియన్ ట్యూబ్లో జరగడం అనేది జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే మనము లైక్ ఫాలికల్స్ అనేది పెరగడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఆ ఫాలికల్స్ పెరిగాక ఫాలికల్స్ నుంచి ఎగ్స్ అంటే oocytes అనేది అండర్ అనెస్థీషియా మత్తిచ్చి బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ బయటికి తీసిన oocytesని ఎగ్ని లిటరలీ స్పర్మ్ తోటి మనము బయట కల్చర్ మీడియాలో ఫర్టిలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. బయట ఫర్టిలైజేషన్ చేసి దాన్ని కల్చర్ మీడియాలో మనం గ్రో చేయడం జరుగుతుంది. సో న్యాచురల్గా బయట లోపల ఫాలోపియన్ ట్యూబ్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకు బయట ఇన్విట్రో ల్యాబ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారనమాట. ఓకే, దాన్ని ఎవరికి సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు? అంటే ఐవీఎఫ్ ద్వారా ఎంతవరకు మనకి రిజల్ట్ ఎక్కువగా ఉంటుందని వింటూ ఉంటాం ఇందులో. సో అది ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో ఈ ఐవీఎఫ్ అనే ప్రాసెస్ బోత్ ది ట్యూబ్స్ అంటే 2 ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న ఆడవాళ్ళలో మనము ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటు పీసీఓఎస్ మల్టిపుల్ సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేశాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి అండ్ కొంతమందికి ఫాలికల్ అనేది పీసీఓడిలో పెరగదన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ గివింగ్ సో మెనీ ఇంజెక్షన్స్ లాప్రోస్కోపీ తర్వాత కూడా ఫాలికల్ పెరగట్లేదు, అలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో కూడా మనము ఐవీఎఫ్ పద్ధతి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఎండోమెట్రియోసిస్లో మైల్డ్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ ఉండి మల్టిపుల్ సైకిల్స్ ఐయుఐ ట్రై చేశాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఐయుఐ చాలాసార్లు ట్రై చేసి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న కపుల్స్కి కూడా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్న కపుల్స్లో కూడా మనకు ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఐవీఎఫ్ లో పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది డాక్టర్ గారు? అది సంథింగ్ ఏదో అంటారు కదా దాని గురించి. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్ అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళలో అయితే ఏజ్ అండ్ ఎగ్ నెంబర్స్ లైక్ ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏఎంహెచ్ లేకపోతే డే 2 స్కాన్లో వాళ్ళ ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనము వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ఎగ్ నెంబర్స్ రఫ్లీ ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏజ్ని బట్టి ఓవేరియన్ రిజర్వ్ని బట్టి అండ్ మగవాళ్ళలో ఎలా ఉంది సెమెన్ అనాలిసిస్ మరీ సివియర్ ఆలిగోస్పర్మియా లేకపోతే అజోస్పర్మియా ఇట్లాంటి కండిషన్స్లో అయితే వాళ్ళకు యాజ్ ఎ కపుల్ బోత్ ద సైడ్స్ ఐడెంటిఫై చేసిన కాజ్ని బట్టి మనకు సక్సెస్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. బట్ రఫ్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది మనకు పర్ సైకిల్ 30 to 35%, 40% వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. క్యూములేటివ్ అంటే మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ రేట్ కెన్ గో అప్ టు 50 to 60%. ఓకే, అంటే మనం ఐయుఐతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ పర్సెంట్ ఇందులో సక్సెస్ రేట్ ఉందని అనుకోవచ్చు. బట్ ఐవీఎఫ్ అనేది ఇట్స్ డన్ ఓన్లీ ఫర్ ఇండికేటెడ్ కేసెస్ అన్నమాట. ఓకే ఓకే, అలాగే మెయిల్ ఇన్ఫర్టిలిటీ గురించి కూడా వింటూ ఉంటాం. ఫస్ట్ ఎవరున్నా కూడా ఫీమేల్ దగ్గరికి వెళ్ళిపోతారు, అక్కడి వరకే చూస్తూ ఉంటారు. అసలు ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు ఇద్దరు కపుల్ వెళ్ళి చెకప్ చేయించుకోవాలా లేదంటే అది ఎలా అంటారు? మెయిల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఉంటాయా? వాళ్ళలో ఎంతవరకు ఉంటుంది? సో యాజ్ ఎ కపుల్ ఇప్పుడు ఒక కపుల్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఎవాల్యుయేషన్ అంటే లైక్ ఏంటి కాజ్ అనేది మనము కనుక్కోవడం అనేది ఇద్దరికి అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఆడవాళ్ళలో మగవాళ్ళలో సైమల్టేనియస్గా ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ ఒక బేసిక్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్లో ఇనీషియల్గా మనం చూసుకోవాల్సింది ఆడవాళ్ళలో అయితే ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అంటే లైక్ వాళ్ళ ఎగ్ నెంబర్స్ రఫ్గా ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ ఏజ్తో మనం కొరిలేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా, ఒకవేళ పెరుగుతుంది అన్నట్టు అంటే రిలీజ్ అవుతుందా లేదా ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మగవాళ్ళలో యాజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ ఎవాల్యుయేషన్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ సెమెన్ అనాలిసిస్ అనేది ఒకటి చేయడం ఇంపార్టెంట్ అనమాట.
అలాగే ఫస్ట్ టైం కాకుండా కొంతమంది సెకండరీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతుంటారు డాక్టర్ గారు. అంటే ఫస్ట్ బేబీ అయిన తర్వాత చాలా రోజులకు ట్రై చేయడం, అసలు రీజన్స్ ఏంటంటారు సెకండరీ ఇన్ఫర్టిలిటీకి? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మనము మల్టిపుల్ కాజెస్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు పీసీఓఎస్ ఉండొచ్చు. పీసీఓఎస్లో ఫస్ట్ టైం వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉండొచ్చు. బట్ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావడంలో డిలే ఉంది అన్నప్పుడు మనము వాళ్ళకి మళ్ళీ ఎవాల్యుయేషన్ అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలాగే కొంతమంది పిల్లలు అంటే వద్దు అనుకున్న తర్వాత కూడా ఇప్పుడు పిల్లలు అవ్వకూడదు అని చెప్పి సర్జరీ చేయించేసుకుంటారు, తర్వాత మళ్ళీ కావాలనుకుంటారు. సో వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉంటుందంటారా? సో ఇందాక మీరు అడిగినట్టు ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్కి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సో ట్యూబల్ రీకెనలైజేషన్ అన్నట్టంటే ట్యూబెక్టమీ అయిన సైట్ దగ్గర ఆ ట్యూబ్స్ని మళ్ళీ కట్ చేసి ఫ్రెషన్ చేసి వాటిని మళ్ళీ రీసూచర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ ఆర్ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అన్నట్టు అంటారనమాట. Or other option is IVF, in vitro fertilization. So ట్యూబెక్టమీ ఆపరేషన్ ద్వారా క్లోజ్ చేయించుకున్నారు అలాంటి కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఇవి రెండు ట్రీట్మెంట్ ఆప్షన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ప్లానింగ్ ఫర్దర్ ప్రెగ్నెన్సీ. ఓకే. అంటే పిల్లలు లేకుండా సఫర్ అవుతున్న వాళ్ళకి చాలా రోజులుగా వెయిట్ చేస్తుంటారు. కొంతమంది 40స్కి వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలు కావాలి మాకు, మా పిల్లలే కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఏం చెప్తారు? ఎప్పుడు కన్సల్ట్ చేయాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు? సో ఇందాక నేను చెప్పినట్టు ఆడవాళ్ళ వయసు 35 లోపే ఉంది అన్నట్టంటే అలాంటి కపుల్స్ ఒక 1 year న్యాచురల్గా ట్రై చేశాక దే కెన్ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్ ఆర్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. బట్ ఆడవాళ్ళ వయసు 35 నుంచి 40 లోపు ఉంది అన్నట్టంటే వీళ్ళు 6 months న్యాచురల్గా ట్రై చేశాక ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నట్టంటే ఒకసారి ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే ఏమైనా కాజ్ అనేది ఉందా అనేది మనకు తెలియడం జరుగుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కెరియర్ ఓరియంటెడ్ అవ్వడం వల్ల కావచ్చు, డిలేడ్ మ్యారేజెస్ వల్ల కావచ్చు, వీటి వల్ల చాలామంది కపుల్స్ బై పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేయడం అనేది ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం. సో బియాండ్ 40, ఇప్పుడు 40 అండ్ బియాండ్ ఆడవాళ్ళ వయసు ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు కపుల్స్ అన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్ ఎవాల్యుయేషన్కి ప్రొసీడ్ అవ్వడం బెటర్ అనమాట. బికాస్ బియాండ్ 35 అనేది మనకు ఎగ్ నెంబర్స్ తగ్గుతాయి అండ్ దీంతోపాటు ఆ ఎగ్లో కూడా అన్యూప్లాయిడీస్ అంటే క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇమీడియట్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకొని కాజ్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వడం అనేది బెటర్ అనమాట. అండ్ 40 years పైబడిన వాళ్ళు ఒకవేళ ఇఫ్ నెసెసరీ ఇండికేషన్ ఉండి ఐవీఎఫ్కి వెళ్తున్నారు అన్నట్టంటే వీళ్ళకి మనము పీజీటీ అంటే ఎంబ్రియో అనేది జెనెటిక్ టెస్టింగ్కి సబ్జెక్ట్ చేసి ఏమన్నా అన్యూప్లాయిడీస్ ఉన్నాయా చూసుకొని నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడము అనేది కూడా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇంతకుముందు అనొచ్చు ఇప్పుడు చాలా నిజంగానే కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు, ఇప్పుడు వద్దు కొన్ని రోజులు మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటుందంటారు? ఈ మధ్యకాలంలో లెగ్స్ ప్రెజర్ చేసుకుని సంథింగ్ ఇవన్నీ వచ్చాయి కదా, అది ఎలా ఉంటుందంటారు డాక్టర్? సో if any couple or a woman is planning to postpone her marriage or pregnancy in view of any personal reasons, ఇలాంటి వాళ్ళకి మనము oocyte freezing అనేది కూడా ఒక ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. ఓకే. అంటే అది ప్రాసెస్ ఉంటుందంటారా? ఎన్ని రోజులు ముందు రావచ్చు? యా, అంటే ఎన్ని రోజులు అంటే ఒక్కసారి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఎన్ని ఇయర్స్ అట్లా వెయిట్ చేయొచ్చు అంటారు? సో oocyte freezing అనేది కూడా లైక్ ఇట్స్ ఐవీఎఫ్లో మనం ఇనిషియల్ పార్ట్ ఇందాక డిస్కస్ చేసినట్టు పీరియడ్ వచ్చాక సెకండ్ డే కావచ్చు, కొంతమందికి డిపెండింగ్ ఆన్ ద సైకిల్ వాళ్ళ ప్రోటోకాల్ కూడా మనము చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా మనము ఐవీఎఫ్ ప్రోటోకాల్ అనేది సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఫాలికల్స్ అనేవి పెరిగేటట్టు చేయాల్సి ఉంటుంది అనమాట. ఫాలికల్స్ నుంచి మళ్ళీ అండర్ అనెస్థీషియా ఫాలికల్స్ కొంచెం కరెక్ట్ సైజ్కి వచ్చాక అండర్ అనెస్థీషియా ఫాలికల్స్ నుంచి మనము oocytes అంటే ఎగ్స్ అనేది బయటికి తీయడం జరుగుతుంది. ఈ తీసిన ఎగ్స్ని మనము క్రయో ప్రిజర్వేషన్ అంటే లైక్ ఫ్రీజింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట.
సో వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్ అప్పుడు ఆ oocytesని మనము థా చేసి వాటిని అప్పుడు స్పర్మ్ తోటి మనము ఫర్టిలైజేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అంటే ఒక్కసారి కనుక మనం ప్రిజర్వ్ చేసుకుంటే అది చాలా రోజుల వరకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అంటారా? యా, సో రఫ్లీ అరౌండ్ 5 to 10 years వరకు మనకు oocyte క్రయో ప్రిజర్వేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎవరైతే కెరియర్ ఓరియంటెడ్గా ఉంటారో వాళ్ళకి ఇది ఒక బట్ మంచి ఈ ఆప్షన్. క్రయో ప్రిజర్వేషన్ ప్రాసెస్లో కూడా మనకు అట్రిషన్ అనేది ఉండే రిస్క్ అయితే ఉంటుంది. అంటే ఏంటంటారు? సో డిపెండ్స్ ఆన్ ద ఏజ్. ఇప్పుడు వాళ్ళు Okay, లేట్గానే okay. ఫ్రీజింగ్ చేసుకున్నారనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడే ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి, సో అలాంటివి మనం ఫ్రీజ్ చేశాక మళ్ళీ మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు థా చేశాక చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి థాట్ కనుక నిజానికి ఉంటే ఎవరికన్నా కొంచెం లేట్గా అనుకుంటే ముందే చేసుకుంటే మంచిది అంటారా? యా, ఒకవేళ కెరీర్ ఓరియంటెడ్ ప్లాన్స్ వల్ల కావచ్చు, లేదంటే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ oocyte క్రయో ప్రిజర్వేషన్. ఓకే, అలాగే అంటే కొంతమందిలో ఇప్పుడు ఇవన్నీ ట్రై చేస్తుంటారు, నార్మల్ కోసం ఎక్కువగా ట్రై చేస్తుంటారు. ఇంకోటి ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత మీతో అన్నట్టు సెకండ్ బేబీ ఎందుకు నార్మల్గా అవ్వట్లేదు, మేము కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పి చాలా ఇయర్స్ తర్వాత వెళ్తారు. సో అది ఇంతకుముందు మిమ్మల్ని అది కరెక్ట్ అంటారా అలా, లేదంటే వెంటనే కావాలనుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారా? సో బేసిక్గా ఫస్ట్ బేబీ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ డెలివరీ, నార్మల్ డెలివరీయా సిజేరియనా అన్న దాన్ని బట్టి మనము ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో రఫ్లీ ఐడియల్గా అయితే ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్కి మధ్యలో ఒక 2 to 3 years గ్యాప్ ఇస్ కన్సిడర్డ్ ఐడియల్ అనమాట. సో ఈ గ్యాప్ తర్వాత వెన్ ఎవర్ ద కపుల్ ఆర్ ప్లానింగ్ ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అలా కన్సల్ట్ అవుతే ఇంకేమైనా కాజెస్ ఉన్నాయా అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది. సో కొంతమందిలో ఉదాహరణకి ప్రీవియస్ మల్టిపుల్ సర్జరీస్ వల్ల కావచ్చు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చి ఉండొచ్చు మధ్యలో. సో దీనివల్ల కొన్నిసార్లు మనకి ట్యూబ్స్ అనేవి అఫెక్ట్ అయినప్పుడు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో డిలే రావడానికి కూడా కొన్నిసార్లు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు నార్మల్గానే అవుతుంది అని వెయిట్ చేయకుండా ఒకసారి కన్సల్ట్ అవుతే దెన్ ఏమైనా కాజ్ అనేది ఐడెంటిఫై అవుతుందా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంటే ఒకసారి పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? డైలీ రొటీన్ కావచ్చు, మనం తినే ఫుడ్ ఇవన్నీ కూడా చాలా మారిపోయాయి. సో ఎలా ఉంటే బెటర్ అంటారు? సో బేసిక్గా ఇప్పుడు PCOS అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. యా, సో ఇలా PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అసోసియేటెడ్ విత్ ఒబేసిటీ అంటే ఉబకాయం కూడా ఉంది అన్నప్పుడు వీళ్ళకు మనము డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్. అండ్ ఫర్ ఎనీ కపుల్ హూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు క్విట్ స్మోకింగ్. స్మోకింగ్ అనేది ఆపేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్కహాలిజం ఇన్ మోడరేషన్ ఆల్కహాల్ కెన్ బి కన్స్యూమ్డ్. బట్ వెన్ ఎవర్ PCOS విత్ ఒబేసిటీ అంటే లైక్ PCOS సమస్యతో ఉండి ఉబకాయం ఉన్న వాళ్ళు డైట్ అనేది హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ క్యాలరీ డెఫిసిట్ అంటే వాళ్ళు బరువు కోల్పోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లీస్ట్ 5 to 10% వాళ్ళు ఉన్న వెయిట్లో వాళ్ళు రెడ్యూస్ చేసుకోగలిగితే దానివల్ల వాళ్ళ మెటబాలిక్ ప్రొఫైల్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ అన్నట్టంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఇప్పుడు మోడరేట్ ఎక్సర్సైజా హెవీ ఎక్సర్సైజా అనే దాన్ని బట్టి అట్లీస్ట్ వీక్లీ ఒక 5 days వాళ్ళు 30 to 60 minutes స్కెడ్యూల్ లాగా పెట్టుకొని వర్కౌట్ చేయడం ద్వారా కూడా వెయిట్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో హెల్దీ బ్యాలెన్స్ డైట్ విత్ లెస్ ఆఫ్ హై షుగర్స్ అంటే లైక్ హై షుగర్ ఉన్న కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రైస్ అనేది మనం మోడరేషన్లో తీసుకోవాలి. ఇది కాకుండా మిల్లెట్స్ అనేది మనము డైట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా కొంచెం ఫైబర్ అనేది ఇంక్రీజ్ అయ్యి అండ్ హై స్టార్చ్ రిచ్ ఫుడ్స్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. అండ్ వెజిటబుల్స్లో కూడా మనము హై ఫైబర్ వెజిటబుల్స్ రాదర్ దాన్ స్టార్చ్ వెజిటబుల్స్ కన్స్యూమ్ చేయడం అండ్ డైలీ ఒక ఫ్రూట్ అనేది మనం డైట్లో ఇంక్లూడ్ చేయడము అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది కూడా డైట్లో ఇంక్లూడ్ చేయడం, ఇలా ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ అనేది మనం ప్లాన్ చేసుకొని వెయిట్ లాస్ ఒబేసిటీ
సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతే వీళ్ళకు ఫర్టిలిటీ అవుట్కమ్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే ఇతర ఏమన్నా వేరే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతుందా? సో కొంతమందిలో ఏంటి అంటే మన కంట్రీలో ట్యూబర్క్లోసిస్ టీబీ వ్యాధి ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్యూబర్క్లోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా టీబీ అనేది మనకు లంగ్స్ ఒక్కటే కాకుండా గర్భసంచి రిలేటెడ్ ఫాలోపియన్ ట్యూబ్స్ని కూడా అది అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ టీబీ సమస్యతో బాధపడి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇంకా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఒకసారి ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అండ్ టీబీ అనేది ఫాలోపియన్ ట్యూబ్స్ని ఒక్కటే కాదు, గర్భసంచి అంటే ఎండోమెట్రియంని కూడా అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓవరీస్ని కూడా అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి మనము లైక్ అట్ ద అర్లియస్ట్ డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోగలిగితే మనకు అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫైనల్గా అంటే పిల్లలు లేకుండా సఫర్ అవుతున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా డాక్టర్ గారు, మీరేమంటారు? సో ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ కపుల్ మనం ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకు ఐడెంటిఫై అయిన కాజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో యాజ్ ఎ కపుల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ సైమిల్టేనియస్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ అనేది బిఫోర్ 35 ప్లాన్ చేసుకోవడం అనేది, ఆడవాళ్ళ వయసు 35 కంటే తక్కువ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇఫ్ దట్ ఈస్ అన్అవాయిడబుల్ యూ కెన్ గో ఫర్ ఆప్షన్స్ లైక్ oocyte freezing. రైట్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.